అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము స్తుతి ఆరాధన. వాక్యమును చూసుకొని ముందుకెళ్దామండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలాయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, ఈ యొక్క వర్తమానం ద్వారా మీరు ప్రత్యేకంగా ఏమైతే మాకు తెలియచేయాలని ఆశపడుతున్నారో, దేనినైతే మాకు వినిపించాలని మీరు ఆశపడుతున్నారో, సిద్ధపరిచి ఉన్నారో, అది వినడానికి వినగల చెవి, గ్రహింపగల హృదయము, అర్థం చేసుకునే మనసునివ్వండి. విన్న వర్తమానము మా జీవితాలకు అన్వయించుకొని దానికి లోబడే మెత్తనైన హృదయం కూడా మాకు అనుగ్రహించి నడిపించి మనం అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు శీలల గురించి మనందరికీ తెలిసిన విషయమేనండి. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటే కూడా మనం విన్నాము. అయితే దేవుడు ఈ రోజున ఈ స్టోరీ ద్వారా మనతో దేవుడు ఏం మాట్లాడున్నాడో ఒకసారి మనం చూద్దామండి. ఇక్కడ పౌలు శీలలు ఒక మంచి పనే చేశారు. పుతోను అనే ఒక దయ్యం పట్టిన స్త్రీని దయ్యం నుండి విడిపించారు. కానీ అది చూసిన యజమానులు ఏం చేశారంటే, మాకు లాభమంతా పోయిందే అని బాధ కలిగి వీరిని చెరసాలకు అప్పగించారు. మన జీవితంలో కూడా చాలాసార్లు ఈ విధంగా ఎదుర్కొంటూ ఉంటాం కదండి. మనం వారికి మంచి చేస్తాము, ఎదుటి వారికి మేలే చేస్తాము, ఉపకారము చేస్తాము, సహాయం చేస్తాము. కానీ అది తిరిగి మనకి కీడు రూపంలో, అపాయ రూపంలో మనకి ఎదురవుతూ ఉంటుంది. కానీ ఆ సమయంలో మనం ఏ విధంగా రియాక్ట్ అవుతాము? దేవా, నేను మంచి చేశాను కదయ్యా, నాకెందుకు ఇలాంటి సమస్య ఎదురైంది అని దేవుని పైన సనుగుతూ ఉంటాము, ప్రశ్నిస్తూ ఉంటాము. అంతేకాకుండా ఆ యొక్క పరిస్థితుల ప్రభావము మనలో ఉన్న కోపము రేకెత్తించి ఆ యొక్క ప్రభావాన్ని, ఆ యొక్క కోపాన్ని వేరే వాళ్ళపైన చూపిస్తుంటాము. మన ఇంటిలో ఉన్న వారిపైన ఆ కోపాన్ని మనం రుద్దుతూ ఉంటాము కదండి. కానీ ఇక్కడ పౌలు శీలలు అలా ప్రవర్తించినట్లు ఎక్కడా లేదు ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే. అయితే కొంచెం ముందుకెళ్ళి మనం చూసినట్లయితే పౌలు శీలలు మంచి చేసినందుకు మరి ఎటువంటి శ్రమలు, ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొన్నారో చూడొచ్చండి. వారిని అందరూ, ఆ గ్రామంలో ఉన్న వారందరూ చూస్తూ ఉండగా ఈడ్చుకొని పోయారు. అంత మాత్రమే కాదు, వస్త్రములు లాగివేశారు, బెత్తములతో కొట్టారు, చాలా అంటే చాలా దెబ్బలు కొట్టారు, రక్తం కారేంతగా కొట్టారు. పోనీ దాంతో వదిలేశారా అంటే లేదు, చెరసాల్లో వేశారు. పోనీ చెరసాల్లోకైనా కొంచెం నార్మల్ పర్సన్స్ పంపించినట్లుగా, ఘనంగా కాకపోయినా నార్మల్ పర్సన్స్ని పంపించినట్లుగా కూడా పంపించలేదు, త్రోసిపుచ్చారు చెరసాల్లోకి. అంతటితో ఆగారా అంటే లేదు, బొండాలు వేశారు. చూసారా, ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు మంచి చేసినందుకు పౌలు శీలలు. అయినను వారిపైన వారు ఒక్క మాట కూడా, దూషణ మాట కానీ, దేవుని పైన సనగడం కానీ ఎక్కడా లేదు. మరి అంత మాత్రమే కాకుండా ఆ అర్ధరాత్రి వేళలో, ఆ మధ్యరాత్రి వేళ అలసిపోయి ఉన్నారు, సొమ్మసిల్లిపోయి ఉన్నారు, అవమానపరచబడి ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు, మరి సిగ్గునొంది ఉన్నారు, రక్తం కారుతుంది, శరీరం అంతా గాయాలు. ఆ సమయంలో ఎవరైనా అయితే, అసలు అది యాక్చువల్గా పడుకునే సమయం కదా, ఎవరైనా అయితే పడుకుంటారు, గాయపరచబడి శరీరం అంతా ఆల్మోస్ట్ దున్నబడినట్లుగా ఉంటే పడుకుంటారు. కానీ ఆ సమయంలో కూడా నా యేసుని నేను స్తుతించాలి, ఉత్సాహగానములతో వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అంత మాత్రమే కాదు, ప్రార్థిస్తున్నారు. ఏమని ప్రార్థిస్తున్నారు? దేవా, నీ నామం నిమిత్తమే చేశాను కదా, నాకెందుకు ఇలాంటి శిక్ష వేశావు అని అడుగుతున్నారా దేవుణ్ణి? లేదు. ప్రశ్నిస్తున్నారా? లేదు. దేవుని పైన సనుగుతున్నారా? లేదు. ఆ మధ్యరాత్రి సమయంలోనే దేవుని ప్రార్థించుచున్నారు. దేవా, నీకు స్తోత్రమయ్యా అని దేవునికి మొరపెడుతున్నారు, స్తుతి చెల్లిస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. అసలు మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఏమని పాడుతూ ఉన్నారు ఆ సమయంలో? ఏమని పాట పాడుతూ ఉండవచ్చు? ఆనందంగా ఉంటే ఆనందగానాలు పాడతారు, బాధలో ఉంటే బాధతో కూడిన పాటలు పాడతారు. మరి ఆ సిచ్యువేషన్కి తగిన పాట ఏమైనా ఉన్నదా? అసలు ఏమని పాట పాడుతూ ఉండవచ్చు అని ఆలోచించినట్లయితే నాకు తెలిసి ఈ పాట పాడుకొని ఉండవచ్చు. ఈ టైప్ ఆఫ్ ది ఏమనంటే, ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్, చెరసాలలో నేను బందీగా ఉన్నా, సింహాల బోనులో పడవేసినా. ఇలాంటి పాట పాడుతూ ఉండవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే వారు చెరసాలలో ఉన్నారు. అది ఏ సమయం చూడండి, మధ్యరాత్రి వేళ. ఏ స్థితి చూడండి, బొండాలతో బిగించబడ్డారు. చూసారా? అంత మాత్రమే కాదు, ఆ ప్లేస్ చూడండి, అది జైలు, అంధకారము, ఇంకా అవమానపరచబడిన స్థితి. అదేమన్నా ప్యాలెస్ లాగా ఉందా, లగ్జరీ లైఫ్ లాగా ఉందా, అన్నీ అనుకూలంగా ఉన్నాయా? లేదు. వారు ఏ పరిస్థితుల్లో దేవుని స్తుతిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. బొండాలతో బిగించబడ్డారు. కానీ మనకైతే ఈ రోజున అన్నీ అనుకూలంగా ఉన్నాయి, సర్వము ఉన్నాయి. ఇంట్లో ఏసీ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, ఇంకా మనకు అన్నీ ఫ్రీ. ఇంకా
ఎవరు మనకు అడ్డు చెప్పేవారు లేరు. దేవుని స్తుతించినా, ఎన్ని గంటలు దేవుని ఆరాధించుకున్నా, ప్రార్థించినా ఎవరు ఏమనేవాళ్ళు లేరు. కానీ మనం అన్నీ అనుకూలంగా ఉండి కూడా దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నాం, దేవుని స్తుతించలేకపోతున్నాం, ఆరాధించలేకపోతున్నాం. నేను లాస్ట్ టైం చెప్పిన వర్తమానంలో ఈ మాట చెప్పాను, స్తుతి ఆరాధన ఈ రెండు కూడా దేవునికి ఆహారమై ఉన్నవి అని. మరి మనం ఎలాంటి ఆహారం పెడుతున్నాము చూసారా? పౌలుశీలలు ఎటువంటి ఆహారం పెడుతున్నారో. దేవుడు అందుకే ఎంత గొప్ప కార్యం చేశారు. వారు అవమానపరచబడ్డారు, కానీ ఎక్కడైతే అవమానం పొందారో అక్కడ దేవుడు రెట్టింపు ఘనతనిచ్చారు. వారికి తెలుసు దేవుని నామం నిమిత్తం ఎంతటి దూషణైనా, ఎటువంటి స్థితిని అనుభవించినా, దేవుని కొరకు ఏది చేసినా దేవుడు రెట్టింపు ఘనతనిస్తారని పౌలుశీలలకి రుచి చూసి ఎరిగి ఉన్నారు. వారికి తెలుసు కాబట్టి వారు అందుకే మౌనంగా ఉన్నారు, ఎదురు తిరగలేదు, దేవుని పైన సనగలేదు, దేవుని ప్రశ్నించలేదు. ఎందుకంటే దేవుని మహిమార్థమే చేశారు. దేవుని నామం నిమిత్తం దూషించబడ్డా కూడా మేలే. వారును మనుషులే, వారికిను కోపం వస్తుంది అసలు యాక్చువల్గా అయితే. కానీ బుద్ధిమంతుడు, నీతిమంతుడు కోపం వచ్చినను కోపం నడుచుకొని దాన్ని బయటకు చూపకుండాను అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథంలో. ఆ విధంగా వీరు ప్రవర్తించారు. అందుకే వారు దేవుని ఆ సమయంలో కూడా స్తుతిస్తున్నారు. రెట్టింపు ఘనత అందుకే పొందుకోగలిగారు. అది ఏ సమయమో చూడలేదు, ఏ స్థితియో చూడలేదు, ఏ స్థలమో అన్నది చూడలేదు. అందుకే అర్ధరాత్రి అయినా కూడా వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. పోనీ వారు మాత్రం స్తుతిస్తున్నారు, వారిద్దరే స్తుతిస్తున్నారు. దేవుణ్ణి వారు రుచి చూసి ఎరిగి ఉన్నారు కాబట్టి దేవుని స్తుతిస్తున్నారు. ఆ సమయంలో మిగతా ఖైదీలందరూ నిద్రపోతూ ఉంటారు కదా, కానీ వీరు అంత గంభీరంగా పాడుతున్నారు కాబట్టి వారు ఆ సమయంలో లేవగలిగారు. చూసారా? ఈ మాటను బట్టి మనం గమనించవచ్చు వారు ఎంత గట్టిగా పాడుతున్నారు. అసలు కొట్టబడ్డారు, శరీరం అంతా గాయపరచబడి ఉంది, కానీ వారిలో శక్తి లోపం రాలేదు, శక్తి బలహీనత రాలేదు, వారు శక్తి కోల్పోయినట్టుగా, అలసిపోయినట్టుగా లేదు. అందుకే వారు గట్టిగా పాడుతున్నారు. ఆ యొక్క శబ్దాన్ని విని ఖైదీలందరూ లేచి కూర్చున్నారు. ఏంటి ఈ సమయంలో అని కూడా వారు ఎవ్వరూ అనుకోలేదు. వారు వినుచు ఉండగా వారి బంధకాలు కూడా విడిపించబడ్డాయి. పాడుతున్న వీరే కాదు, స్తుతిస్తున్న వీరే కాదు, ప్రార్థిస్తున్న వీరే కాదు, వినుచున్న వారి బంధకాలు కూడా తొలగిపోయాయి. అయితే ఆ సమయంలో ఏం జరిగిందంటే మరి చెరసాల బద్దలవ్వడం, మరి పునాదులు సహితం కంపించిపోయినట్లుగా మనం చూడవచ్చు. ఆ సమయంలో ఎవరన్నైతే ఖైదీలు ఎవ్వరూ కూడా పారిపోలేదండి. ఈ స్తుతించేవారు దేవునికి ఇష్టానుసారంగా ఉన్నవారు కాబట్టి, దేవుని ధర్మశాస్త్రంను అంటే వాక్యమును అనుసరిస్తున్న వారు కాబట్టి పారిపోకూడదని అక్కడే ఉన్నారు. కానీ ఆ స్తుతులు విన్నవారు సహితము, ఆ ప్రార్థనలు ఏకీభవించిన వారు సహితము వారు ఎంతగా మార్పు చెందారు ఒకసారి చూడండి. చెరసాల తలుపులు తెరుచుకున్నాయి కానీ పారిపోలేదు వాళ్ళు. అంటే వారు కూడా మార్పు చెందారు, మారుమనసు పొందారు. పాటల ద్వారా, స్తుతి ద్వారా మనం పాడుతుండగా, స్తుతిస్తుండగా వేరే వారు విన్నవారు కూడా మార్పు చెందుతారు అనడానికి ఇక్కడ మనం ఈ వాక్యంను చూడొచ్చండి. మరి ఆ సమయంలో ఆ చెరసాల బద్దలవ్వడం, డోర్స్ తెచ్చుకోవడం అంతా మనం చూసాం కదండి. ఆ చెరసాల నాయకుడు డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి కదా, ఇంకా అందరూ పారిపోయి ఉంటారు, ఇంకా పైనుండి నాకు పెద్ద శిక్ష వచ్చేలాగుందని వారితో నేను శిక్షను అందుకోవడం ఎందుకని అతనే గాయపరుచుకోవాలని కత్తి దూసుకుంటాడు. కానీ ఆ సమయంలో పౌలు, శీలలు వీళ్ళందరూ చూసి నువ్వేమి చేసుకోనకు, మేము ఎవ్వరము పారిపోలేదు, మేము అందరం ఇక్కడే ఉన్నాము అని బిగ్గరగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చు, నేను మంచి చేసినందుకు వీళ్ళు నన్ను ఈ విధంగా హింసించారు కదా, నన్ను త్రోసిపుచ్చారు కదా, నన్ను అవమానపరిచారు కదా, వారు ఏమైపోయినా పర్వాలేదు, ఇంకా అతడు చనిపోతూ ఉంటే, ఆ నాయకుడు చనిపోతూ ఉంటే వీరు చూసి ఊరుకోలేదు. నువ్వు ఏ హాని చేసుకోకు, నువ్వు గాయపరుచుకోకు, మేము ఎవ్వరము ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నామని ఎంత ప్రేమతో చెప్తున్నారు చూసారా? స్తుతించే వారి మనసు ఆ విధంగా ఉంటుంది. మనం కూడా స్తుతించే వారిగా ఉన్నామనుకోండి, మనం కూడా ఈ విధంగా ప్రవర్తించగలుగుతాము. వేరే వాళ్ళు మనకు కీడు చేసినను, మనల్ని గాయపరిచినను, అవమానపరిచినను, అనేకుల ముందు మనల్ని దూషించినను, మనం గురించి తప్పుగా ప్రచురం చేసినప్పటికీ వారిని మనం ఏమి అనము, వారిపైన మనం విరుచుకుపడము, వారిని దూషించము, వారి గురించి మనము చెడ్డగా మాట్లాడము. అంతేకాకుండా వారు ఆపదలో ఉంటే ఆదుకోగలుగుతాము, వారికి ఏదైనా హాని జరిగితే మనం ఆదుకోగలుగుతాము. ఇలా ఉంటాయండి క్వాలిటీస్, మన స్తుతించే వారి క్వాలిటీస్.
అయితే మరి ఇన్ని శ్రమలు, ఇన్ని ఇబ్బందులు మంచి చేసినందుకు పౌలు శీలలు అనుభవించారు కదా! మరి ఏమైనా వీరికి ప్రతిఫలం దక్కిందా? ఏమైనా మేలు కలిగిందా? అని మనం చూసినట్లయితే వారికి తెలుసండి. ఎందుకంటే యేసయ్య నామం నిమిత్తం ఏది అనుభవించినా కూడా అది ప్రతిఫలంగా రెట్టింపు ఘనతగా మనకొస్తుందని వారు రుచి చూసి ఎరిగారు కాబట్టే దేవుని పైన సనగలేదు, దేవుని ప్రశ్నించలేదు. కాబట్టి ఎవరైతే చెరసాల్లోకి త్రోసివేశారో వారే పౌలు శీలల పాదాల యొద్ద సాగిలపడ్డారని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. సాగిలపడ్డం మాత్రమే కాదు, ఎవరైతే గాయపరిచారో ఆ వ్యక్తియే గాయములను కడిగాడు, గాయములను కట్టాడు. అప్పటికప్పుడు ఫ్రెష్గా అంత అర్ధరాత్రి వేళలో వంట చేసి భోజనం పెట్టాడు. అంతటితో ఆగలేదు, విశ్వాసం ఉంచాడు దేవుని యందు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, దేన్ని బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాడు? దేవుని కార్యములు ఏమన్నా చూశాడా? మరి ఏమైనా అతని జీవితంలో మేలు పొందుకున్నాడా? బైబిల్ చదివాడా? దేవుని చూశాడా? ఏది జరగలేదు. కానీ పౌలు శీలలు స్తుతిస్తూ ఉంటుండగా వారు చేసిన కార్యములు చూశాడు. అంత మాత్రమే కాదు, వారి ప్రవర్తన దేవుని యందు విశ్వాసం ఉంచేలాగా చేసింది. ఇక్కడ మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉంటామో, ఆరాధిస్తూ ఉంటామో, మన యొక్క స్తుతి, మన యొక్క ఆరాధన ఎదుటి వారిని మారుస్తుంది. దేని ద్వారా అంటే మన ప్రవర్తన. మనం దేవుని స్తుతిస్తున్నప్పుడు మన ప్రవర్తన దేవుని స్వారూప్యంలోనికి మారుతుంది. కాబట్టి మన ప్రవర్తన ద్వారా వేరే వారు దేవుని యందు విశ్వాసం ఉంచగలుగుతారు, దేవుని తెలుసుకోగలుగుతారు. మనం అందుకే స్తుతించేవారిగా ఉండాలి. అది ఏ సమయమైనా, ఏ స్థితి అయినా, అది ఎలా ఉన్నప్పటికీ మనం ఎప్పుడూ స్తుతిస్తున్నాం అనుకోండి, మన యొక్క ప్రవర్తన దేవుని స్వారూప్యంలోనికి మారుతుంది. తద్వారా అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. ఇక్కడ విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, చెరసాల నాయకుడు రక్షణ పొందాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. అతడు ఒక్కడేనా అంటే కాదు, తన కుటుంబం అంతా. ఇక్కడ ఒక వ్యక్తి రక్షించబడితేనే పరలోకం అంతా కూడా పండగ చేసుకుంటుందంట. పౌలు శీలలు ఎంతగా ఆనందించి ఉంటారో ఒక్కసారి గమనించండి. వారి ద్వారా ఒక కుటుంబం రక్షించబడింది. ఎంత ప్రతిఫలం కదా చెప్పండి. అప్పటి వరకు ప్రసవేదన పడిన స్త్రీ బిడ్డను చూడగానే తన బాధంతా మర్చిపోయినట్లుగా అప్పటి వరకు ఎంత శ్రమనైతే వారు అనుభవించారో, వీరి యొక్క కుటుంబం బాప్తిస్మం తీసుకొని రక్షణలోనికి నడిపించబడగానే, దేవుని యందు విశ్వాసం ఉంచగానే ఆ శ్రమ, ఆ శోధన, ఆ సమస్య, ఆ బాధ, రక్తం కారే పరిస్థితి అంతా మర్చిపోయి ఉండవచ్చు నాకు తెలిసి. చూసారా, ఎక్కడైతే వారు అవమానపరచబడ్డారో అక్కడే రెట్టింపు ఘనతను పొందుకోగలిగారు దేవుని మహాకృపను బట్టి. అయితే ఈరోజున మనం కూడా ఒక తీర్మానం తీసుకుందామా? ప్రభువా, వీరెంత మేలు చేసినాను, వీరెంతటి కీడు అనుభవించారు ప్రభువా, నాకు అలాంటి స్వభావం అనుగ్రహించండి దేవా. నేను ఎదుటివారిపైన దూషణ మాటలు పలకూడదు. నా గురించి ఎవ్వరు చెడ్డ ప్రచారం చేసినాను, నేను చేయని కార్యములు గురించి ప్రచారం చేసినాను, నేను మేలు చేస్తే నా కీడు వారు చేసినాను, నేను ఆ యొక్క స్థితి గుండా నీవు నన్ను నడిపించినను, నిన్ను స్తుతించేదానిగా నన్ను చేయండియా. యోబుకు వలె సమస్తమును కోల్పోయిన యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకెనను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అన్నట్లుగా నన్ను చేయండి ప్రభువా, నిన్ను స్తుతించేదానిగా నన్ను చేయండియా అని తీర్మానం తీసుకుందామా? స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, గొప్ప దేవా. మరి పౌలు శీలలకు వలె, ఒక యోబుకు వలె మమ్మల్ని మార్చము దేవా. వారు ఎంతటి ఆహారం నీకు వడ్డించారు ప్రభువా. మధ్యరాత్రి వేళలో కూడా సమస్తమును కోల్పోయిన పరిస్థితుల్లో కూడా నీకు ప్రీతికరమైన ఆహారం నీకు అందించగలిగారు ప్రభువా. తద్వారా వారు రెట్టింపు ఘనతను పొందారు. అటువంటి స్తుతించే మనసును మాకు ఇవ్వరా ప్రభువా. మాకు లాభం ఎదురైనా, శోధన ఎదురైనా, నష్టం ఎదురైనా, మేలు చేస్తే కీడు ఎదురైనా, మేము చేయని కార్యములు చెడ్డగా ప్రచారం చేయబడిన, మమ్మల్ని గురించి బ్యాడ్గా ప్రచారం చేయబడినా కూడా, ఎటువంటి నష్టం ఎదురైనా, చెరసాల్లో వేయబడిన, అంధకారంలో ఉన్న, ఒంటరితనంతో ఉన్న, నిన్ను స్తుతించే మనసును మాకు ఇవ్వరా ప్రభువా అని అందరం కలిసి అడుగుదాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, గొప్ప దేవా. సమస్తమును కోల్పోయిన వేళలో కూడా యోబుకు వలె స్తుతించే మనసు, మేలు చేసినా కూడా కీడు అనుభవించినా కూడా పౌలు వలె స్తుతించే మనసును మాకు అనుగ్రహించండి దేవా. ఎల్లవేళలా నిన్ను స్తుతించాలని బైబిల్ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. దయచేసి నిన్ను ఆరాధించి స్తుతించే ప్రీతికరమైన ఆహారం, నీకు ఇష్టమైన ఆహారము వడ్డించగల మనసును, అటువంటి జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.